హాయ్ అండి. మనం గత వారంలోనండి మనాలి వెళ్ళాం. మనాలి నుంచి నేనైతే 3 మొక్కలు తెచ్చాను. ఆ మొక్కలు చూద్దామండి. ఇదిగోండి, ఇవి మేమున్న హోటల్ దగ్గర తీసుకొచ్చాను అన్నమాట. సుమారు ఈ 8-9 రోజుల నుంచి ఈ కవర్లోనే ఉన్నాయండి. ఈ కవర్లోనే ఉన్నాయి. ఈ కొమ్మ అయితే స్టెప్పులుగా ఉంది. మరి ఇది కూడా బాగానే ఉంది. ఇదిగోండి, ఈ కొమ్మ అయితే స్టెప్పులుగా ఉంది. చూద్దాము, నాటి ఒకటైనా బతుకుతుంది అనుకుంటున్నాను నేను. ఇదైతే ఫ్లవర్స్ది, ఇది నీడలోనే బతుకుతుంది అన్నారు. మరి చూద్దాం, ఇది మన విజయవాడ ఎండకు వస్తుందో రాదో అయినా ట్రై చేద్దామండి. మరి ఇది ఒకటి తెచ్చాను, ఇదైతే బతికిద్దండి కంపల్సరిగా. ఇది క్యాటస్ జాతికి సంబంధించింది. నేను వాటర్ కూడా లేదు నేనైతే భోంచేసే కాడ అక్కడ హోటల్లో మరి పెద్ద కుండీలో వేస్తున్నారు. ఇదైతే తీసుకున్నాను. ఇదైతే 2 కొమ్మలు తీసుకొచ్చాను అన్నమాట. చూద్దాం, ఈ కొన్ని కుండీలు వేసి. ఇదిగోండి, ఇదైతే నాకు ఆయిల్ బాటిల్ పాడైపోయింది. ఈ కొమ్మనైతే దీంట్లో గుచ్చేస్తున్నానండి. చూద్దాం, బతుకుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా బతుకుతుందని. దీంట్లో వేసేద్దాం. ఇదిలాగా బతకాలని అనుకుంటున్నాను, మొక్క బతికిద్ది అని. అదే రీతిగా ఇది మాత్రం అండి ప్రస్తుతానికి. ఇదిగోండి, చిన్న కవర్ ఉంది ఒకటి నా కాడ ఖాళీగా. దీంట్లో ప్రస్తుతానికి వేసేద్దాము. ఇది బతికిన తర్వాత వేరే మంచి కుండీలోకి దీన్ని వేరే కుండీలో వేద్దాం. ప్రస్తుతానికి దీంట్లో వేద్దాం దీన్ని. ఇది మాత్రం ఇది ఆరెంజ్ కలర్లో ఉన్నాయండి, మంచి ఫ్లవర్స్. ఇదిగోండి, ఇక్కడ మెత్తటి మట్టి ఉంది, దీంట్లో వేసేద్దాము. ఈ మార్చి వరకు కూడా మనకి మార్చి వరకు కూడా చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం వేసేద్దాము. మనాలి నుంచి తెచ్చిన కొంచెం మొక్కలండి. ఇది ఇక్కడ కూడా ఉంటాయండి, కాకపోతే సీజనల్ ప్లాంట్ అనుకుంటున్నాను. ఇదైతే ఇక్కడ కూడా ఉంటాయి. సీజనల్ అంటే ఈ చలికాలంలో ఎక్కువ బతుకుతాయి అనుకుంటున్నాను. ఇవి కొంచెం వాటర్ వేసేద్దాం. టీ నీళ్ళు పోస్తున్నాను, బతకాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాము. ఇది మాత్రం బతుకుతుంది అనుకుంటున్నానండి నేను. క్యాటస్ జాతికి సంబంధించింది అనుకుంటున్నాను ఇది కూడా. తర్వాత ఇది కూడా కంపల్సరీగా బతికిద్ది, ఎందుకంటే ఇది అసలు అక్కడైతే వాటరే పోయలేదు వాళ్ళైతే. కలబంద టైప్ అన్నమాట. కాకపోతే కలబంద కంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి మొక్క అయితే. నేను ఒకటే మొక్క తెచ్చాను. దీనికైతే బాగా సైడ్ ముళ్ళులు వచ్చేస్తాయి మొక్కకి. ఇంకొక కొమ్మ ఉండిపోయిందండి. ఇదైతే ప్రస్తుతానికి ఇది పాత మొక్క ఉన్న దాంట్లో నాటుదాం. కొంచెం బతికిన తర్వాత వేరే దాంట్లో చేంజ్ చేద్దాము. మా యొక్క ఈ చిన్న మనాలి నుంచి తెచ్చిన ఈ యొక్క చిన్న వీడియో మొక్కనండి. ఈ మొక్కల చిన్న వీడియోని మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.